హాయ్ అండి, వెల్కమ్ టు తారస్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను బేబీ కార్న్ ఆలు దమ్ బిర్యానీ చేస్తున్నానండి. అది చాలా కలర్ఫుల్గా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ రైస్ బాయిల్ చేసుకోవాలి. హోల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ, హోల్ మసాలా, గరం మసాలా దినుసులు అన్నీ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి రైస్. ఇంకో సైడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ అండ్ బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆలు బాయిల్ చేసి కట్ చేసుకోవాలి, పీసెస్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బేబీ కార్న్ కట్ చేసి పెట్టుకోవాలండి. ఆలు బేబీ కార్న్ సెపరేట్గా కట్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయండి. బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బేబీ కార్న్ పీసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి. మగ్గినాక ఈ బేబీ కార్న్ మగ్గిన తర్వాత మనము కొద్దిగా సాల్ట్, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి ఆలు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మసాలా వేసుకోవాలండి. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, ఇంకొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని కర్డ్ వేసుకోవాలి. ఒక 3-4 స్పూన్స్ కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత స్ప్రెడ్ చేసుకోవాలండి. కర్రీ మొత్తము ఈ బాండీకి స్ప్రెడ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. రైస్లో హోల్ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా, అవి వేసుకొని ఇప్పుడు నేను కొద్దిగా రైస్లో ఫుడ్ కలర్ యాడ్ చేశాను, కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం. కొద్దిగా ఆరెంజ్ కలర్ యాడ్ చేశానండి. నెక్స్ట్ గీ వేసుకోవాలి. అండ్ లెమన్ అండి, 1.5 లెమన్ స్క్వీజ్ చేసి వేసుకున్నా. 3/4 కేజీ రైస్కి 1.5 లెమన్ వేసాను. ఇప్పుడు మనం వెయిట్ పెట్టుకోవాలండి. నాకు ప్యాన్ ఉంటే ప్యాన్ పెట్టి ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. అంతేనండి. 10 మినిట్స్ తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనకి బేబీ కార్న్ ఆలు దమ్ బిర్యానీ రెడీ అవుతుందండి. అది ఇంకా చాలా ఫ్లేవర్ఫుల్గా, కలర్ఫుల్గా ఉంది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. ఇది మనకి కర్డ్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి.